ఈ వీడియోని దయచేసి గల్ఫ్ కంట్రీస్‌లో డెలివరీ డ్రైవర్‌గా జాబ్ కోసం రావాలన్నా, లేకపోతే ఏ జాబ్ గురించైనా సరే మీరు గల్ఫ్ కంట్రీస్‌కి రావాలి అనుకుంటే, దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడాలి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. కడప జిల్లాకు సంబంధించిన కుప్రా రాజేష్ అనే వ్యక్తి మన ఇండియాలోనే ఒక సాదాసీదా డ్రైవర్ జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. డ్రైవర్ జాబ్‌లో ఆయనకి 18,000-20,000 రూపీస్ సాలరీ కూడా వచ్చేది. వచ్చే సాలరీ సరిపోకనో లేకపోతే ఎక్కువ సాలరీ వస్తే ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చని ఆశనో తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో నేను బయట కంట్రీస్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. ఏదైనా డ్రైవర్‌గా వేకెన్సీ ఉంటే తెలియజేయండి. నేను ఎదురు అమౌంట్ అయినా పే చేస్తానని చెప్పి ఈ వ్యక్తే చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక వ్యక్తి "రేపు పలానా నంబర్‌కి నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు వీసా ఇచ్చి నేను కువైట్‌లో డెలివరీ డ్రైవర్‌గా జాబ్‌లో పెడతారని" చెప్తే ఈయన ఫోన్ చేశాడు, మాట్లాడాడు. 1,00,000 రూపీస్ నువ్వు అమౌంట్ కడితే నిన్ను కువైట్‌కి పిలిపించి కువైట్‌లో డెలివరీ డ్రైవర్‌గా జాబ్‌లో సెట్ చేస్తానని తెలియజేశారు ఆయన. ఈయన 1,00,000 రూపీస్ వీసాకి అమౌంట్ పే చేశారు. కువైట్‌కి వచ్చిన తర్వాత ఈ డెలివరీ కంపెనీలో జాబ్‌లో కూడా సెట్ అయిపోయారు. ఆయన డెలివరీ డ్రైవర్‌గా ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు మొదట చేసిన పని ఏంటి అంటే ఆయన పాస్‌పోర్ట్ తీసేసుకోవడం. అలానే వచ్చిన ఒక 2-3 మంత్స్ వరకైతే ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ రాదు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ రానంత వరకు లేదా ఆయన డ్యూటీ చేయనంత వరకు ఆయనకి అమౌంట్ అయితే పే చేయరు. సాలరీ అయితే పే చేయరు. అలా ఒక 3 మంత్స్ తర్వాత ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ రావడం, 4థ్ మంత్ ఆయన డెలివరీ డ్రైవర్‌గా జాబ్ చేయడం జరిగింది. ఈ 4థ్ మంత్‌లో డెలివరీ డ్రైవర్‌గా జాబ్ చేసి సాలరీ కోసం వెళ్ళిన తర్వాత నువ్వు టార్గెట్ రీచ్ అవ్వలేదని చెప్పేసి చెప్పిన సాలరీలో సగానికంటే తక్కువ సాలరీ ఆయనకి అమౌంట్ అయితే పే చేయడం జరిగింది. వచ్చిన సాలరీ సరిపోక ఫస్ట్ మంత్ ఇబ్బంది పడ్డాడు. నెక్స్ట్ మంత్ టార్గెట్ రీచ్ అవ్వాలని ఆశపడ్డాడు. టార్గెట్ కంటే ఎక్కువ డెలివరీస్ చేయడం జరిగింది. ఈ మంత్ అన్న నాకు ఫుల్ సాలరీ వస్తది. నేను మా ఇంటికి ఖర్చులు పంపించొచ్చు అనే ఆశతో ఆయన సాలరీ కోసం వెళ్తే నెక్స్ట్ మంత్ కూడా సేమ్ సిట్యుయేషన్. ఏదో ఒక రీజన్ చెప్పడం, చెప్పిన సాలరీ కంటే సగం కంటే కూడా తక్కువ సాలరీ ఆయనకి పే చేయడం. 1 ఇయర్ వరకు ఇలానే ఇబ్బందులు పడుతూ 1 ఇయర్ తర్వాత నేను ఇండియా వెళ్ళిపోతాను. నా పాస్‌పోర్ట్ నాకు ఇవ్వండి. నేను ఇండియా వెళ్ళి మా అమ్మ వాళ్ళతో ఉంటాను నేను. నాకు వద్దు ఈ కంపెనీ వద్దు, ఈ జాబ్ వద్దు. నేను ఇండియా వెళ్ళిపోతానంటే ఆయన పాస్‌పోర్ట్ ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వకుండా నువ్వు సచ్చినట్లు మా దగ్గరనే వర్క్ చేయాలి, మా దగ్గరనే జాబ్ చేయాలని తెలియజేశారండి. ఆయన ఇవన్నీ కూడా తట్టుకోలేక కువైట్‌లో షూన్ ఆఫీస్ అని ఒకటి ఉంటదండి. ఈ షూన్ ఆఫీస్ ఏంటంటే ఏదైనా ఒక ఎంప్లాయీ తన కంపెనీ గురించి కంప్లైంట్ చేశారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది. నాకు సాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని లేకపోతే నా పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గర ఉందని కంప్లైంట్ చేయొచ్చనమాట. ఇలా ఈ రాజేష్ అనే వ్యక్తి వెళ్లి ఈ షూన్ ఆఫీస్‌లో కంప్లైంట్ చేశాడు. నువ్వు కేస్ విత్‌డ్రా చేసుకుంటే తప్ప నేను నీకు పాస్‌పోర్ట్ ఇవ్వము అని చెప్పేసి అయితే ఈ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కేస్ తేలడానికి కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొన్ని మంత్స్ పట్టొచ్చండి. కేస్ విత్‌డ్రా చేసుకుంటే నాకు వెంటనే పాస్‌పోర్ట్ ఇస్తారనే ఉద్దేశంతో ఆయన కేస్ విత్‌డ్రా చేసుకున్నాడు. విత్‌డ్రా చేసుకున్న తర్వాత ఈ కంపెనీ వాళ్ళు మళ్ళీ రివర్స్ అయిపోయారు. నేను మీకు పాస్‌పోర్ట్ ఇవ్వము అనేసి. ఇటువంటి అయోమయ పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో తెలియని ఆ వ్యక్తి రాజేష్ అనే వ్యక్తి టిక్‌టాక్ అప్లికేషన్‌లో నన్ను అప్రోచ్ అయ్యారండి. టిక్‌టాక్ కువైట్‌లో ఇంకా యాక్టివ్‌గానే ఉంది. టిక్‌టాక్‌లో నేను ఈ జాబ్స్‌కి సంబంధించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటాను కువైట్‌లో. ఆయన నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారండి. ఆ వాయిస్ మెసేజ్ నేను మీకు వినిపిస్తాను. వినిన తర్వాత మళ్ళా ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సార్ 3 రోజుల నుంచి తినడానికి కూడా కడుపు నిండా ఏం తినేదానికి కూడా లేదు సార్. ఈ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా సార్! పచ్చిమిరపకాయలు ఈ దవడకు, ఆ దవడకు నమిలి నోరు కారం లేస్తే ఆ కారం మీద చల్లనీళ్ళు కడుపు నిండా తాగుతుండాను సార్. నన్ను ఈ రాత్రికి పంపించేయండి సార్ ఇంటికి. మా అమ్మ దగ్గరికెళ్ళిపోతాను సార్. విన్నారు కదా వాయిస్ మెసేజ్. ఆయనకి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం మన తెలుగు వాళ్ళేనండి. ఆయనకి కువైట్‌కి వీసా తీస్తానని చెప్పింది మన తెలుగాయనే. ఆయన దగ్గర ₹1,00,000 అమౌంట్ తీసుకున్నది తెలుగాయనే. ఆయనకి తక్కువ సాలరీస్ ఇస్తుంది మన తెలుగాయనే. ఈ కంపెనీ రన్ చేస్తుంది, ఆ కంపెనీలో వర్క్ చేస్తుంది కూడా మన తెలుగాయనేనండి. మన తెలుగు వ్యక్తే మన తెలుగు వ్యక్తిని ఇంత దారుణంగా మోసం చేశాడు. సో ఆయనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే కువైట్‌లో ఒక అసోసియేషన్ ఉందండి. ప్రవాస్ అండర్ రెడ్డీస్ అసోసియేషన్ అని. వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను. పలానా రాజేష్ అనే వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు. మీ అసోసియేషన్ సైడ్ నుంచి ఏదైనా ఆయనకి హెల్ప్ చేయడం జరుగుతుందంటే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయన పాస్‌పోర్ట్ ఆయనకి ఇప్పించడం జరిగింది. అలానే ఆయన పేరు మీద ఇక్కడ కొన్ని ట్రాఫిక్ చలానాస్ ఉంటాయండి. అవన్నీ కూడా క్లియర్ చేసి ఆయన ఇండియా వెళ్ళడానికి సంబంధించి కువైట్ నుండి ఇండియా వెళ్ళడానికి సంబంధించి ఫ్లైట్ టికెట్ కూడా నా అసోసియేషన్ వాళ్ళు బుక్ చేసి ఆయన ఇండియా పంపించారండి. ఇదంతా అసలు మాకు ఎందుకు చెప్తున్నావు అంటే చాలా సింపుల్ అండి. రాజేష్ గారి లాగా ఎవ్వరు కూడా గుడ్డిగా నమ్మి డబ్బులు పే చేసి ఇలా గల్ఫ్ కంట్రీస్‌కి వచ్చి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యి లేదా మీకు కాల్ చేసి మీకు గల్ఫ్ కంట్రీస్‌లో జాబ్ వచ్చింది. మీరు వీసాకి ఇంత అమౌంట్ పే చేయాలంటే 99% అది ఫేకేనండి. లేదు ఆ అమౌంట్ తీసుకొని మీకు వీసా ఇచ్చి ఈ గల్ఫ్ కంట్రీస్‌లో ఏదో కంట్రీకి మిమ్మల్ని పిలిపించిన తర్వాత కూడాను ఏ కంపెనీలో అయితే మీరు జాయిన్ అవ్వబోతున్నారో ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటారు. ఆన్ టైమ్ మీకు సాలరీస్ పే చేస్తారని నమ్మకం కూడా లేదు. సో మీరేం చేయాలంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి మీకు వీసా ఇస్తాం మేము అని చెప్పినప్పుడు అసలు ఇది ఎంతవరకు ట్రస్టబుల్, ఎంతవరకు నమ్మొచ్చు అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీరు గ్యాదర్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి అమౌంట్ పే చేయండి. ఒకవేళ అమౌంట్ పే చేయాలి మీరు అనుకుంటే. లేదు అనుకుంటే లోకల్ ఎంబసీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కువైట్‌లో అయితే ఇండియన్ ఎంబసీ ఉంటది. దుబాయ్‌లో కూడా ఇండియన్ ఎంబసీ ఉంటది. ఎంబసీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి మీరు. వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్ ఉంటాయి. వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆ కంపెనీ ట్రస్టబుల్ అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అమౌంట్ పే చేయడం లేదా ఆ కంపెనీలో జాబ్‌ని మీరు యాక్సెప్ట్ చేయండి. అంతవరకు మీరు ఏది కూడా యాక్సెప్ట్ చేసి ఇబ్బందులు పడాల్సిన పనైతే లేదండి. సో రాజేష్ గారిలాగా ఎవరు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అలానే ఎవరైనా మీలో ఇలా గల్ఫ్ కంట్రీస్‌కి వచ్చి ఇబ్బందులు పడుతుంటే మీ స్టోరీ షేర్ చేసుకోండి. 10 మందికి అవేర్‌నెస్ షేర్ చేయండి. ఇలా మీరు అవేర్‌నెస్ క్రియేట్ చేయడం వల్ల ఎవరైనా గల్ఫ్ కంట్రీస్‌కి రావాలి అనుకుంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. వచ్చే ముందు ఆలోచన చేస్తారు కూడాను. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.